ఓం నమో వెంకటేశాయ. భారతదేశాన్ని కుదిపివేస్తున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ కుండలి మొట్టమొదటిసారిగా నా వద్ద ఉంది. సో ఈ కుండలి దీని ద్వారా సిజేపీ పార్టీ యొక్క భవితవ్యం ఎలా ఉండబోతా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో సింహలగ్నంలో ఉండేటువంటి సిజేపీ పార్టీ యొక్క కుండలి రాహు మనకు లగ్న కుండలి ప్రకారం కనుక తీసుకున్నట్లయితే రాహు 7వ ఇంట్ల, శని 8వ ఇంట్ల, 9 కుజుడు, 10 రవి బుధ చంద్రుడు, 11 శుక్ర గురువులు. సో ఇక్కడ బుధాదిత్య యోగం కనిపిస్తూ ఉంది. రవి బుధుల కలయిక బుధాదిత్య యోగం కనిపిస్తూ ఉంది. అందుకనే విపరీతమైనటువంటి అటెన్షన్, విపరీతమైనటువంటి క్రేజు, విపరీతమైనటువంటి పబ్లిసిటీ వీరికి వచ్చింది, సిజేపీకి వచ్చింది. సో కాలసర్ప సహిత పూర్తి సంపూర్ణ కాలసర్ప సహిత రాజయోగంలో కనిపిస్తున్నటువంటి పార్టీ ఇది. సో 2026 అంటే ఈ సంవత్సరం అక్టోబర్ 31 వరకు దశాచిత్రం ప్రకారంగా వీళ్లకు విపరీతమైనటువంటి క్రేజ్ ఉండే అవకాశం ఉంది. సో తదుపరి మరి ఒక రకమైనటువంటి క్రేజ్ వీళ్ళకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవేళ రాశి చక్రాన్ని కనుక పరిశీలించినట్లయితే ముఖ్యంగా రాశి చక్రంలో 10వ ఇంట్లో రాహువు అనేటువంటిది చాలా విపరీత రాజయోగాన్ని సూచిస్తూ ఉన్నాడు. సో ఎంత రాజయోగం అంటే వీళ్లను అణిచివేయాలని చూస్తే రివర్స్ అవుతుంది వ్యవహారం. అందుకని వీళ్లను చాలా పద్ధతిగా అంటే కామ్గా వీళ్ళని సైలెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. కానీ వీళ్ళతోని ఒక యుద్ధకరమైనటువంటి వాతావరణంలో వీళ్ళని హ్యాండిల్ చేయడం కష్టం. వీళ్ళను ఏమంటారు, ప్రేమతో లాలించవచ్చు, కానీ వీళ్ళను అగ్రెసివ్గా హ్యాండిల్ చేయలేం. కారణం రాశి చక్రంలో రాహు 10వ ఇంట్లో ఉన్నాడు, శని 11వ ఇంట్లో ఉన్నాడు, 12వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. సో కుజుడు 12వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది బేసిక్గా అంటే ఎక్కువగా యాంగ్జైటీ ఉంటుంది. అంటే ఏమంటారు, ఒక రకమైనటువంటి టెంపర్తనం అంటాం కదా, అంటే తొందరపాటు, వీళ్ళల్లో కొద్దిగా తొందరపాటు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో జాతకరీత్యా కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు వీళ్ళు చేసేటువంటి డిమాండు ధర్మేంద్ర ప్రధాన్ మినిస్టర్ రాజీనామా చేయాలి. 100కి 100% ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం ఉంది. నేను ఈ వీడియో పెట్టే సమయానికి ఇంకా కన్ఫామ్ కాలేదు, కేంద్రం ఒప్పుకోలేదు. కానీ నేను చెప్తా ఉన్నా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే అవకాశం 100కి 100% ఉంది. కాకపోతే అది ఈ విషయంలో చేస్తారా అంటే నీటు పేపర్ విషయంలో చేస్తారా లేకపోతే వేరే విషయంలో చేయిస్తారా నాకు తెలియదు. కానీ ధర్మేంద్ర ప్రధాన్ గారు ఖచ్చితంగా మినిస్టర్ రాజీనామా చేస్తారు. అలాగే సిజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఒక ముగ్గురు తర్వాత సమయంలో కాలంలో జైలుకు వెళ్ళేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ పార్టీని కనుక తీసుకున్నట్లయితే ఈ సిజేపీ అనేటువంటి వ్యవస్థకు సంబంధించి ధర్మానికి, హిందూ ధర్మానికి, హిందూ శాస్త్రానికి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి దిశలో వీళ్ళు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అంటే వీళ్ళు ధర్మము అనేటువంటి మాట పట్టించుకోకుండా కొద్దిగా డిఫరెంట్ స్టైల్లో వెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పార్టీ వల్ల 100కి 90% డ్యామేజ్ జరగబోయేటువంటి పార్టీ బీజేపీ అని నిక్కచ్చిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సిజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాశి చక్రమైన లగ్న చక్రమైన ఏది తీసుకున్నా నరేంద్ర మోడీ గారి జాతకం వీరితోటి షష్టాష్టకాలైనాయి. అలాగే భారతీయ జనతా పార్టీ యొక్క కాంబినేషన్ కూడా షష్టాష్టకాలైనాయి. సో దీనివల్ల చాలా ఎక్కువగా బీజేపీ పార్టీకి మాత్రమే సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో భారతదేశములో ఎవరు ఊహించినటువంటి స్థితికి ఒక పార్టీని గద్దెను ఎక్కించాలన్నా, కేంద్రంలో ఒక పార్టీని గద్దె దించాలన్నా ఖచ్చితంగా సిజేపీ పార్టీ 100కి 60% ఇన్ఫ్లుయెన్స్ చేయబోతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. ఓం నమో వెంకటేశాయ.